మన చరిత్రను మార్చిన అద్భుతం. మనం చదువుకున్న చరిత్ర పుస్తకాల్లో ఒక పెద్ద అబద్ధం ఉంది. భారతదేశంలో గొప్ప నాగరికత అంటే కేవలం ఉత్తరాదిలోనే ఉందని, దక్షిణాదిలో అక్షరాస్యత చాలా ఆలస్యంగా వచ్చిందని మనకు చెప్పారు. కాని మధురై దగ్గరున్న కీలడి అనే ఒక చిన్న గ్రామం ఈ మాటలన్నీ తప్పని నిరూపించింది. మట్టిపొరల్లో దాగిన ఒక అద్భుత నగరం బయటపడింది. అశోకుడి కంటే ముందే అక్కడ ప్రజలు చదువుకున్నారు, రాశారు, అద్భుతమైన నగరాలను కట్టారు. అసలు కీలడిలో ఏం దొరికింది? మన చరిత్రను ఇది ఎలా మార్చేసింది? మదురైకి 12 కిలోమీటర్ల దూరంలో ఉండే కీలడి చూడ్డానికొక సాధారణ గ్రామమే. కాని 2014లో ఏఎస్ఐ అంటే భారత పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టింది. ఎందుకంటే 1970లలో ఇక్కడ కొన్ని వింతైన మట్టిపాత్రలు దొరికాయి. తవ్వకాలు మొదలుపెట్టాక శాస్త్రవేత్తలకే మొతిపోయింది. మట్టిలో 15 అడుగుల లోతున పెద్ద పెద్ద ఇటుక గోడలు, అచ్చం మనం ఇప్పుడు వాడుతున్న డ్రైనేజీ పైపుల వంటి నిర్మాణాలు బయటపడ్డాయి. అవేదో సాదాసీదా గ్రామం కట్టడాలు కావు, ఒక ప్లానింగ్ ప్రకారం కట్టిన నగరం. అప్పుడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. ఈ నగరం ఎంత పాతది? ఒకవేళ ఇది 2600 ఏళ్లనాటిదైతే ఇప్పటివరకు మనం నమ్ముతున్న భారత చరిత్ర మొత్తం మారిపోతుంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే అక్కడ దొరికిన లిపి. ఏఎస్ఐ నివేదికల ప్రకారం కీలడిలో లభించిన ఆధారాలు ఇవే. అత్యాధునిక డ్రైనేజీ, మట్టితో చేసిన పైపులను ఒకదానికొకటి అమర్చి మురికినీరు వెళ్లడానికి పక్కా వ్యవస్థ ఉంది. పరిశ్రమలు, అక్కడ బట్టలకు రంగులు వేసే తొట్లు అంటే డయింగ్ వ్యాట్స్ మరియు గాజుపూసల తయారీ కేంద్రాలు దొరికాయి. వస్తువులు, విదేశీయులతో వ్యాపారం చేసినట్లు ఆధారాలిచ్చే రోమన్ నాణాలు, విలువైన రత్నాలు దొరికాయి. కార్బన్ డేటింగ్ పరీక్షల్లో ఈ వస్తువులు క్రీస్తుపూర్వం 600 అంటే 2600 ఏళ్లనాటివని తేలింది. అంటే బుద్ధుడు జీవించిన కాలంలోనే ఇక్కడొక సంపన్న నగరం ఉండేది. ఇక్కడ దొరికిన మట్టిపాత్రలపై కొన్ని అక్షరాలున్నాయి. వీటిని తమిళ బ్రాహ్మీ లిపి అంటారు. చరిత్రకారులేమంటారంటే అశోకుడి కాలం నుంచే మనకు రాయడం వచ్చు అని. కాని కీలడిలోని అక్షరాలు అశోకుడి కంటే కనీసం 300 ఏళ్లు ముందే ఉన్నాయి. దీనర్థం అక్షరాస్యత అనేది కేవలం కొందరికే పరిమితం కాలేదు. కుండలు తయారుచేసే సామాన్యులు కూడా తమ పేర్లను కుండలపై రాసుకునేంత గొప్ప విద్యావంతులు ఆ కాలంలోనే ఉండేవారు. కీలడిలో కనిపించే కొన్ని గుర్తులు హరప్పా, మొహెంజోదారో అంటే సింధులోయ నాగరికత గుర్తులతో పోలి ఉన్నాయి. దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. సింధులోయ నాగరికత అంతమైన తర్వాత అక్కడి ప్రజలు దక్షిణాదికి వలస వచ్చి కీలడిని నిర్మించారా? ఖచ్చితంగా చెప్పలేం. కాని కీలడి బయటపడ్డాక భారత నాగరికతకు రెండవ నగరీకరణ అంటే సెకండ్ అర్బనైజేషన్ అనేది దక్షిణాదిలో కూడా జరిగిందని ప్రపంచం ఒప్పుకుంది. మధ్యలో కొన్ని వివాదాలొచ్చాయి. తవ్వకాలు చేస్తున్న ఆఫీసర్ని బదిలీ చేయడం, నివేదికలు ఆలస్యమవడంపై తమిళనాడు ప్రభుత్వం మండిపడింది. చరిత్రను తారుమారు చేస్తున్నారని విమర్శలొచ్చాయి. కాని నిజాన్ని ఎవరూ ఆపలేరు. ఏఎస్ఐ నివేదికలు అధికారికంగా బయటకొచ్చాక కీలడి గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. కీలడి మనకి ఏం నేర్పిస్తోంది? మనం కేవలం ఉత్తరాది నుంచో లేక వేరే దేశం నుంచో రాలేదు. మన గడ్డపై, మన దక్షిణాదిలో వేల ఏళ్ల క్రితమే ఒక గొప్ప నాగరికత ఉంది. ఇప్పటివరకు తవ్వింది కేవలం గోరంతా 4 ఎకరాలు, ఇంకా కొండంతా 96 ఎకరాలు మిగిలుంది. ఆ మట్టిని తవ్వితే మన పూర్వీకులు ఎంతటి మేధావులో మరిన్ని నిజాలు బయటపడతాయి. చరిత్ర అంటే కేవలం రాజుల యుద్ధాలు కాదు, సామాన్య ప్రజల జీవనశైలి. కీలడి మనకు ఆ జీవితాన్ని చూపిస్తోంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని చరిత్ర రహస్యాల కోసం వేచి ఉండండి.